ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజల సంక్షేమం కోసమే పాలకులు. మాది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్న తెలంగాణ సర్కార్ ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇంతకీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే ప్రభువులు, ప్రజల సంక్షేమం కోసమే పాలకులు. ఇది ప్రజా ప్రభుత్వమని మరోసారి నిరూపించిన కాంగ్రెస్. భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ, ఆనందంలో రైతులు. ఇది ప్రజా ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది కాంగ్రెస్ సర్కార్. ఫార్మా కంపెనీలు వద్దు అన్న జనం మాటకు కట్టుబడి భూసేకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇక నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఎథనాల్ పరిశ్రమను సైతం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను సర్కార్ ఉపసంహరించుకుంది. ఇందులో హకీంపేట్, పోలేపల్లి, లగచెర్ల గ్రామాల్లో భూసేకరణ నిలిపివేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరణ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఫార్మా విలేజ్ కావడంతోనే ప్రజలు వ్యతిరేకించారని, ఇతర పరిశ్రమలైతే ప్రజలు స్వచ్ఛందంగా భూములిస్తారనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇతర కంపెనీలైతే కాలుష్యం ఉండబోదని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలకు అవకాశముండే విధంగా టెక్స్టైల్స్ కంపెనీలకు ప్రాధాన్యత ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. నిజానికి లగచెర్ల, పోలేపల్లి, హకీంపేట్ గ్రామాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. భూసేకరణ చేస్తున్నట్లు జూలై 19, 2024 రోజున గెజెట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. ఈ దిశగానే అడుగులు వేస్తూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం లగచెర్లలో ఫార్మా విలేజ్ నిర్మాణానికి రైతుల నుంచి భూములు సేకరించాలని ప్రయత్నించారు. కానీ అది కాస్త ఆందోళనలకు దారితీసింది. అందులోనూ రాజకీయ కుట్రలపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో నిర్మల్లో ఇథనాల్ పరిశ్రమను కూడా దిలావర్పూర్ గ్రామస్తులు వ్యతిరేకించారు. దీనిపై కూడా వివాదం చెలరేగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వేరే పరిశ్రమలొస్తాయంటే మాత్రం స్వచ్ఛందంగా భూములిస్తామంటూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రభుత్వ ఆలోచన కూడా మారింది. లగచెర్ల, దిలావర్పూర్లోని భూముల సేకరణను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రేవంత్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, తమ పాలనలో ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదని తెలిపింది. కొందరు రైతులు సానుకూలంగా ఉన్నా, మరికొందరికి కొన్ని అనుమానాలున్నా అన్నిటినీ నివృత్తి చేస్తామని ప్రకటించింది. కానీ ఈ వ్యవహారాల్లో రాజకీయ కుట్రలు సైతం సాగుతుండటంతో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ అంశాలను అడ్డం పెట్టుకుని రైతుల్లో వ్యతిరేకతను రేకెత్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు చెక్ పెట్టినట్టయింది. మొత్తంగా సర్కార్ బ్యాక్ టు బ్యాక్ 2 నిర్ణయాలతో రైతులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.